అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఇప్పుడు డ్రై ఫ్రూట్ చిక్కీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దీన్ని డ్రై ఫ్రూట్ అచ్చు అని కూడా అంటారు. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: జీడిపప్పులు 100 గ్రాములు, బాదం పప్పులు 100 గ్రాములు, పిస్తా పప్పులు 50 గ్రాములు, తురిమి పెట్టుకున్న బెల్లం 100 గ్రాములు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, యాలక్కాయలు 2. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి వేడి చేయాలి. వేడైన తర్వాత నెయ్యి వేసి వేడి చేయాలి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగించండి. అందులో పిస్తా పప్పులు, జీడిపప్పులు, బాదం పప్పులు వేసి వేపుకోవాలి. 3 నుండి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో తిప్పుకుంటూ వేపుకోవాలి. వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే నేతిలో తురిమి పెట్టుకున్న బెల్లం వేయాలి. కొద్దిగా అంటే అరకప్పు నీళ్లు వేసి పాకం పట్టుకోవాలి. నీళ్లు బెల్లం కరగడానికి మాత్రమే వేస్తున్నాము. అందులో యాలక్కాయలు దంచుకొని వేసుకోవాలి. ఈలోపుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈలోపుగా పాకం తయారవుతుంది. తయారవుతున్న పాకంలో కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. వేసుకొని బాగా తిప్పుతూ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అందులో నెయ్యి వేయాలి. మిగిలిన 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి 5-6 నిమిషాలు లో ఫ్లేమ్లో తిప్పుతూ ఉడికించాలి. ఈలోపుగా ఒక గిన్నెలో నెయ్యి రాసి పెట్టుకోండి. పాకం రెడీ అయిందో లేదో చెక్ చేద్దాము. చిక్కీ రెడీ అయిందో లేదో చూడాలంటే ఒక బౌల్లో కొద్దిగా నీళ్లు తీసుకొని అందులో బెల్లం పాకం వేయాలి. బెల్లం పాకాన్ని 2 వేళ్ల మధ్యలో నొక్కితే ఈ విధంగా రేకులాగా అవ్వాలి. అలా అయిందంటే రెడీ అయిపోయినట్లు అర్థం. స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి చిక్కీని నెయ్యి రాసుకున్న గిన్నెలోకి వేసుకోవాలి. వేసుకొని సరిసమానంగా పరచుకోండి. ఒక పప్పు గుత్తికి నెయ్యి రాసుకొని గట్టిగా అద్దాలి. ఈ విధంగా చేస్తే డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా అతుక్కుంటాయి. ఇలా అద్దిన తర్వాత చాకుతో ముందుగానే కట్ చేసుకొని అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అరగంట పాటు చల్లారిన తర్వాత ఈ అచ్చులు ఈజీగా ఊడొస్తాయి. వీటిని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంత రుచికరమైన డ్రై ఫ్రూట్ చిక్కీ లేదా డ్రై ఫ్రూట్ అచ్చులు రెడీ అయిపోయినాయి. బెల్లంతో చేసాం కాబట్టి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. రెసిపీ టెక్స్ట్ కోసం attammatv.com చూడగలరు. ధన్యవాదములు.